మిర్చి రైతుల కోసం రంగంలోకి చంద్రబాబు కేంద్రానికి లేఖ. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలోని మిర్చి రైతుల పరిస్థితిని వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు చంద్రబాబు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మిర్చిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి పంటను వెంటనే కొనుగోలు చేయాలని చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఏపీలోని మిర్చి రైతుల పరిస్థితిని లేఖలో వివరించిన చంద్రబాబు మార్కెట్లో ధరల పతనంపై ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశం వివరాలను లేఖలో ప్రస్తావించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద 50% కాకుండా పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించాలని చంద్రబాబు కోరారు. మరోవైపు ఏపీలో ఈ ఏడాది మిర్చి విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగిందన్న సీఎం చంద్రబాబు గతేడాది క్వింటాల్ 20,000కు పలికిన వెరైటీ మిర్చి ఇప్పుడు 13,000కు పడిపోయిందన్నారు. సాధారణ రకం మిర్చి ఏకంగా 11,000కు దిగజారిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. విదేశాలకు మిర్చి ఎగుమతి తగ్గడం వలన ఈ పరిస్థితి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. ధరల పతనంతో మిర్చి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద కొనుగోలు ప్రారంభించాలని చంద్రబాబు లేఖలో కోరారు. మరోవైపు మిర్చి ధరలు పడిపోవడంతో మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం గుంటూరు మిర్చి యార్డును బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అనంతరం మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు వెంటనే గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి రైతులతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ప్రభుత్వం అండగా నిలబడాలని, వారి పంటను కొనుగోలు చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.